ఇదంతా కూడా చాలా సపోర్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ట్రంప్కి వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోతారు. ఈ కింగ్ చార్లెస్ కావచ్చు, ఈ పోప్ లియో కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, చాలా మంది వ్యతిరేకమైపోతారు ట్రంప్కి, నెతన్యాహు కూడా. ప్రపంచానికి పట్టినటువంటి చెడ, ప్రపంచానికి పట్టినటువంటి దరిద్రం ఏదన్నా ఉందంటే ట్రంపో నెతన్యాహునే అనేటువంటి విధంగా ఈ రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితులు మనం అందరం కూడా వచ్చేసాం, ఎలాంటి దినాలకు మనం అందరం కూడా చేరుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా మీరు చూస్తున్నప్పుడు ఇదంతా కూడా అంత్యకాల సూచనలు అండి. అంత్యకాల సూచనలు అనే మాట మాట్లాడడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సూచనలు అవసరం లేదు, మనం ఆల్రెడీ ఫైనల్ ఎండ్ డేస్కి మనం వచ్చేసాం. చివరి రోజులకి మనందరం కూడా వచ్చేసేటువంటి పరిస్థితుల్లో మనం కనబడతాం. కాబట్టి నేను మొన్న కూడా చెప్పాను, మన వీడియోలో కూడా చెప్పాను, ఏమీ జరగదో, ఇరాన్తో ఏమి ఎన్ని సంప్రదింపులు జరిగిన పీస్ ఏమి అవ్వదో, కాంప్రమైజ్ ఏమి అవ్వదో, యుద్ధం మాత్రం ఆగే ప్రసక్తి లేదని చెప్పి రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పుకొని వచ్చాను ఒక ఛానల్లో. కాబట్టి ఆగదండి, వాడు వచ్చి ఆపుతాడండి. ప్రపంచ శాంతి సమాధానం అనేటువంటి జరిగే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండే విధంగా కనబడట్లేదు. కాబట్టి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ విషయంలో ఇంకా పెద్ద యుద్ధం జరిగే అవకాశం అయితే నాకైతే అనిపిస్తాం. క్యాథలిక్స్, చార్లెస్, కింగ్ చార్లెస్, పోప్ లియో వీళ్ళందరూ కూడా యాంటీ ట్రంప్, యాంటీ నెతన్యాహు, యాంటీ ఇజ్రాయెల్ నినాదాలు చేసేటువంటి పరిస్థితులు వస్తాయి ముందు రోజుల్లో. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకునే మాట. యుద్ధం ఆగదు, ఏదో స్లో అయినట్టుగా ఉంటుంది, కానీ దేవుని రాకడ జరుగు వరకు యుద్ధాలు అనేటువంటివి ఇంకా ఆగవు.